ఇప్పుడు సాధారణంగా ఇండస్ట్రీలో మనం వింటూ ఉంటే ఒక ఆర్టిస్ట్ ఎవరైనా ఎదుగుతున్నారంటే వాళ్ళని తొక్కేస్తున్నారు, లాగేస్తున్నారు అంటారు. ఉమ్. ఇప్పుడు 'ప్రవస్తి' గారు కూడా అదే చెప్తున్నారు కూడా. నన్ను లాగేశారు సునీత గారు అవన్నీ చిన్న అని. పిల్ల, ఆ పిల్లకి ఇంకా అసలు ఏ రకమైన ఎక్స్పోజర్ లేదు. ఆ పిల్ల బేసికలీ ఆ పిల్లకి చెప్పాల్సింది మీరు నేను కన్నా వాళ్ళ అమ్మగారు చెప్పాలి. ఆవిడ కూడా ఏంటంటే కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా ఆవిడ కూతురు వాయిస్ ఆవిడకి అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరికైనా అదే అనిపిస్తుంది. నా కూతురికి అన్యాయం జరిగిందంటే తల్లి ప్రేమ అక్కడ గట్టిగా తనుకొస్తుంది. హ్మ్. కానీ నిజం అనేది థర్డ్ పర్సన్ గా చూడాలి మీరు ఏదన్నా సరే. నేను అద్దంలో చూసుకుని నేను అద్భుతంగా ఉన్నాను అనుకుంటాను. అది బయట వాడు అనుకుంటేనే కదా నాకు మార్కెట్ ఉండేది. అవును. నేను పాడుతూ అద్భుతంగా పాడుతున్నాను అనుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నేను అద్భుతంగానే పాడతాను. అది మీకు అనిపించాలి, బయట వాళ్ళందరికీ అనిపించాలి కదా. సో కన్న ప్రేమ అలాగే అనిపిస్తుంది. నా హ్మ్. కూతురికి అన్యాయం జరిగింది అనిపిస్తుంది. కానీ మరి ఇలా రూట్ పెట్టుకుంటే రేపు ఫ్యూచర్ లో అవకాశాలు కూడా పోతాయి కదా. కానీ ఆమె చెప్పేసారు కదా! ఇక్కడతో నా కెరీర్ స్టాప్ అయిపోయింది. ఫుల్ స్టాప్ పడిపోయింది. ఉమ్. నాకీ అన్యాయం జరిగిపోయింది. నాకీ అవకాశాలు ఏం రావని అన్యాయం తెలుసు. జరిగింది? ఏం అన్యాయం జరిగింది? కాదు ఇప్పుడు పాడుతా తీయగాలో ఉన్న వాళ్ళు మాత్రమే సింగర్లా. హ్మ్. ఇప్పుడు మంగ్లీ అని ఆవిడ పాడుతా తీయగా నుంచి వచ్చిందా? లేకపోతే ఇప్పుడు మోహన్ భోగరాజు వీళ్ళందరూ కూడా. అవును. సో సి నీకు టాలెంట్ ఉంటే ఏ పాడుతా తీయగాలు అక్కర్లా. డైరెక్ట్ గా మీరు మీ యూట్యూబ్ లో పెట్టుకున్న సాంగ్ సూపర్ హిట్ అయింది అనుకోండి, ఎత్తుకుంటూ వస్తారు మీకోసం. సాధారణంగా శేఖర్ గారు ఈ ఇండస్ట్రీకి సంబంధించి లేకపోతే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌కి సంబంధించి మనం ఈ టీవీలో చూసినప్పుడు రియాలిటీ షోస్ వచ్చేసాయి. అవునా? ఇప్పుడు మీరు 'బిగ్ బాస్' లాంటి రియాలిటీ షో నుంచి బయటకొచ్చిన వాళ్ళే. స్క్రిప్ట్ వైస్ వెళ్తూ ఉంటుంది అని అంటారు. బట్ 'బిగ్ బాస్' షోలో మనం ఏం చెబుతూ ఉంటారు? ఇదేం స్క్రిప్ట్ కాదు. ఆ టైంకి కంటెస్టెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ మూడ్ స్వింగ్స్‌ని బట్టే వెళుతూ ఉంటుంది. బట్ ఏదైతే గేమ్ షో ఉంటుందో అది మాత్రం ప్రీ ప్లాన్డ్. అది అందరికీ తెలిసిన విషయమే అంటారు. మరి మీరేం చెప్తారు? మీరు 'బిగ్ బాస్' నుంచి వచ్చిన వాళ్ళే కదా! అసల్యూట్లీ అసలు స్క్రిప్ట్ అనేది ఏమీ ఉండదు. అప్పుడు ఆయన బిగ్ బాస్ ఓకే ఈ గేమ్ ని వీళ్ళతో ఆడిస్తే మనకి బాగుంటది ఓకే. అనుకున్నప్పుడు ఆయన ఆబ్వియస్లీ వాళ్ళు కూడా టీఆర్పీ రేటింగో లేకపోతే అంతే మీరెలా చేస్తున్నారో కూడా చూస్తారు కదా వాళ్ళు. చూస్తారు. అంతేగాని ఆ, మాకు ఇంటర్నల్ గా ఏవి సజెషన్స్ రావు. ఇది హ్మ్. చెయ్యి ఇది చేయని ఎప్పుడు రావు. అసలు కనెక్షనే ఉండదు. ఏమున్నా కూడా అంత ఓపెన్ గానే ఉంటుంది. ఓకే. మేమే ఒక కెమెరా ఉంటది. ఆ కెమెరా సార్ నాకు ఆకలిస్తుంది సార్ నాకు ఏదైనా పంపించండి సార్ అని మనం అడుక్కోవచ్చు. ఆయన దగ్గర తెలిస్తే ఏమైనా పంపిస్తాడు లేకపోతే లేదు. ఓకే. సార్ నాకు గడ్డం పెరిగిపోయింది సార్ ఒక ట్రిమ్మర్ పంపించండి సార్ అని అడిగా పంపిలే. హా! 2-3 సార్లు అడిగా పంపిలే. ఇంకేం సో, చేస్తారు. అంటే సాధారణంగా మనం ఈ గేమ్ షోసో లేకపోతే ఈ సింగర్స్‌కి సంబంధించిన టాలెంటెడ్ షోస్‌తో అంతా స్క్రిప్ట్ వైస్ వెళ్తూ ఉంటుంది. గెస్టులకి లేకపోతే ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒకలాంటి పాట ఇవ్వడం. తను అదే కదా పాయింట్ ఔట్ చేశారు. ఎందుకు నచ్చుతారమ్మా? ఇప్పుడు నచ్చడము అంటే ఏదో రకంగా వాళ్ళు ఇంప్రెస్ చేశారు కాబట్టి. అంతేగాని వాళ్ళు వెళ్ళి వీళ్ళేమన్నా బ్లడ్ రిలేటివ్సా? సునీత గారికి నచ్చిన హ్మ్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉంటదా? ఆ, సాధారణంగా మనం వింటూ ఉంటాం కదా! ఉండొచ్చేమో చెప్పలేము. ఉండొచ్చా? చెప్పలేము. అది ఇంటర్నల్ గా వాళ్ళకి వాళ్ళు తెలిసి ఉండే విషయం. చాలా మందికే ఉంటది ఈ ఇండస్ట్రీలో. హ్మ్. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటది కానీ దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ నేను కొంతమంది విన్నారా? విన్నాను. బట్ అంటే ముఖ్యంగా ఈ మ్యూజిక్ దగ్గరకొచ్చేసరికి ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకో కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువుంటది. అలా అంటే ఇప్పుడు పెద్దపీట వేయడాల గురించి నేను చెప్పను కానీ ఒకవేళ ఆ క్యాస్ట్ వాళ్ళు కాకపోయినా వేరే క్యాస్ట్ వాళ్ళు అయినా సరే అద్భుతంగా పాడుతున్నారంటే ఎవరు ఆపలేరు అనేది నా పాయింట్. క్యాస్ట్ కన్నా టాలెంటే ముఖ్యం. మేబీ గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలరు కానీ నీళ్ళు తాగించలేరు. ఎంతవరకు అంటే ఇప్పుడు బిగ్ బాస్ సెలక్షన్స్ ఉన్నాయనుకోండి, హ్మ్. సెలక్షన్స్ లో మీరు రెఫర్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని రెఫర్ చేయొచ్చు, అక్కడ దాకా తీసుకెళ్ళచ్చు. కానీ అక్కడి నుంచి ఆడాల్సింది వాళ్ళే, గెలవాల్సింది వాళ్ళే, లేకపోతే సెలెక్ట్ అవ్వాల్సింది కూడా వాళ్ళే. ఓకే. అంతవరకు మీ పైరువీలు పనిచేస్తాయి. మేబీ పాడిచ్చే అవకాశం ఇవ్వడం వరకు మేబీ ఈ క్యాస్ట్ ఫీలింగ్ లో లాంటివన్నా పనిచేస్తాయేమో తప్ప తెలియదు కానీ హ్మ్. బట్ పాడిన తర్వాత ఇట్స్ ఆల్ ఓపెన్ కదా. ఇప్పుడు 'బిగ్ బాస్'లోకి వెళ్ళాలన్నా, ఇలాంటి టాలెంట్ షోస్‌కి వెళ్ళాలన్నా ఎంతో కొంత ముట్ట చెప్పాలి అంటున్నారు. ఏ- 'శేఖర్ భాష' ఎంతిచ్చారు అప్పట్లో? అస్సలు ఏమి లేదు. ఆ, వాళ్ళే పాప నాకు ఎంతో ఇచ్చారు. నిజమేనా? అంతే. మనకంత అసలు అట్లా అడగరమ్మా. అడగరా? ఫస్ట్ పాయింట్ వాళ్ళకి ఏం కర్మ వాళ్ళకి ఏం. సరే. తన అలిగేషన్స్‌లో ఇంకొక మాట. కాస్త ఎక్స్‌పోజ్ చేయమన్నారు. శారీని కాస్త కిందకి కట్టమనన్నారు. 'ప్రవస్తి' గారు చెప్పిన మాటలు. నిజంగానే అలా కట్టి అలాంటి డ్రెసప్ అవ్వమని చెప్తూ ఉంటారా? అంటే ఇది గ్లామరస్ ఫీల్డ్. అందంగా ఒకవేళ కనిపించాలనుకుంటారు. ఎవరన్నా చెప్పుంటే వాడు ఎవరైనా చెప్పుండొచ్చు. ఆ మేకప్ మ్యానో లేకపోతే మేకప్ ఉమ్మనో ఎవరన్నా ఒకళ్ళు ఏమన్నా చెప్పినంత మాత్రాన అది మొత్తం జ్ఞాపిక వాళ్ళకి ఆపాదించలేం కదా. దట్స్ దేర్ ఒపీనియన్.
Okay. అమ్మా ఇలా పెట్టుకుని ఇలా చేసుకో బాగుంటావు, కొంచెం గ్లామరస్ గా ఉంటావు అని చెప్పినంత మాత్రాన ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ గా చూడాలి కదా తప్ప ఇది మొత్తం వీళ్ళగా ఇంకోటి ఏంటంటే నాకు ఇష్టం లేదని నేను కట్టుకుని అయిపోయింది అక్కడికి. అదేదో పెద్ద బూచిలాగా. అంటే మన రీజన్స్ మనకు ఉండొచ్చు, బట్ అనడం అయితే తప్పే కదా. బొడ్డి కిందకి చీర కట్టు అని పొట్టు అంటే. కింద చీర కట్టడం అనేది నేరం అని ఎక్కడ ఏ రాజ్యాంగంలో రాశారు? అప్పుడు అబ్బాయిలు మీకు కూడా కండలు చూపించమని చెప్తారా అయితే? అదే అంటున్నా. ఆహా see, దీన్ని వల్గర్ అని ఎవరు అనరు ఓకే. బేసికల్ కండాలు చూపించడం అని కూడాను. బట్ ఇది సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా కట్ చేయరు కదా ఇటువంటివి ఏమి. ఇప్పుడు క్వైట్ నార్మల్ అయిపోయింది ఇవాళ రేపట్లో. దాన్ని మనం ఏ రకంగా అది వల్గర్ అని అనలేం. యా, ఫైనల్ గా మన 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 టాపిక్ వచ్చేద్దాం. శేఖర్ భాష గారు అని అంటే రాజ్ అంటే తరుణ్ గారు. ఇంకొకటి కూడా చెప్తాను మీకు ఈ కోణంలో, చిలిపి కోణంలో కూడా చెప్పేస్తాను. చెప్పండి. పాడుతా తీయగా అంటే స్వీట్ గా పాడాలి. పాడుతా తీయగా అంటే నువ్వేమనుకుంటున్నావు, ఇది తీయగా ఇది తీయగా. పాడుతా తీయగా అంటే ఈ తీయగా కాదమ్మా, హా. తీయగా పాడు. అమ్మా శేఖర్ గారు, ఇంత సీరియస్ ఇష్యూలో కూడా మీరు ఒక జోక్ వేశారు. ఎప్పుడు అదొకటి పనిచేస్తూనే ఉంటుంది మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నడుస్తా ఉంటది అనుకుంటా. మ్యూజిక్.